అయితే వచ్చేసి మన కరెంట్ సప్లై రావడం లేదు. మనకి ఏ విధానంగా చెక్ చేయాలా స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను మీకు. వర్క్ అనేది చూడండి, కరెంట్ సప్లై రావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం, ఓకేనా? రండి ఫ్రెండ్స్, సమరా ఫ్రెండ్స్, మనము కీ అనేది ఆన్ చేసినాము, ఓకేనా? కీ ఆన్ చేసినాం అప్పుడు మారా చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, సీడీ యూనిట్ పోయిందా లేదా అనేది మనము చెక్ చేయాలంటే ఎట్లా చెక్ చేయాలా, ఏ విధానంగా చెక్ చేయాలా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఎండ్ వరకు చూడండి, కరెంట్ సప్లై వస్తుందా లేదా, బండి స్టార్ట్ అవుతుందా లేదా కంప్లీట్గా అనేది నేను చూపిస్తాను మీకు. సింపుల్ టెక్నిక్లో చూపిస్తున్నాను నేను. ఎట్లా చెక్ చేసుకొని ఎట్లా మీరు మార్చుకోవాలనేదే, మీరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలా, మీరు ఎట్లా కనుక్కోవాలనేదే నేను చెప్పడం జరుగుతుంది క్లియర్గా. ముందు వచ్చేసి మల్టీమీటర్లో వచ్చేసి 2000లో కే అనేది పెట్టాలా, దీంట్లో పెట్టాలా 2000 కిలో అని పెట్టాలా, ఓకేనా? దీంట్లో వోల్టేజ్ పెట్టిన తర్వాత నేను చెప్పేది బాగా చూడండి ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మల్టీమీటర్లో వచ్చేసి 1190 అని వస్తుంది అనమాట రీడింగ్ మనకి పాయింట్ అనేది. దీనికి వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది లోపల నుంచి పవర్ సప్లై మనకి 1019 నుంచి 16 వరకు రావాలా, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి మనకి రీడింగ్ అనేది కంప్లీట్ రావడం లేదు. చూడండి, దీనికి వోల్టేజ్ కంప్లీట్ రావడంలే. సేమ్ వోల్టేజ్ అయితే మనకి కంప్లీట్గా వచ్చేసి మనకి 1016 నుంచి 19 వరకు రావచ్చు మనకి మల్టీమీటర్లో. ఇది అయితే మనకి ఆల్మోస్ట్ బాగానే ఉంది కాబట్టి మనకి ఇది మనము ఇది మన కాడ ఉండేది మీకు చెక్కింగ్ మాత్రం, కేవలం మీకు చెక్కింగ్ కోసమే నేను చూపిస్తున్నాను అనమాట. దీనికి వోల్టేజ్ ఇది పాతదానికి ఇది పోయిన దాంట్లో మనం చెక్ చేస్తే పవర్ సప్లై అనేది రావడం లేదు. దీంట్లో అయితే మనకు వస్తుంది కాబట్టి ఇటనే మీకు వచ్చింది అనుకోండి, ఇటనే మీకు ప్రాబ్లం ఉందనుకోండి, చెక్ చేసిన తర్వాత ఇది సీడీ యూనిట్ అనేది మార్చాలన్నమాట కంప్లీట్గా, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో దాంట్లో ఎన్ని వోల్టేజ్ వస్తాయి చెక్ రావాలా వోల్టేజ్. మ్యాక్సిమం వచ్చేసి మనకి ఎంత రావాలంటే చెప్తా చూడండి, అది కానీ 238 నుంచి మనకి వోల్టేజ్ ఎక్కువ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. అది నార్మల్ అనమాట, మనకి ఎక్కువ డౌన్ అని కాకూడదు అనమాట. ఏ విధానంగా పోయింది అదైతే నేను చెక్ చేయించేది మీకు చెప్పిన. ఈ విధానంగా చేసుకోండి. సీడీ యూనిట్లో మనకి కరెంట్ సప్లై వచ్చిందనుకోండి బాగున్నట్టు, రాకపోతే మనం చేంజ్ చేసుకోవాలా కంప్లీట్గా వర్క్, ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో